వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంను అర్థంలా చేద్దాం కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఆర్టీసీ బస్సు నడుస్తుండగా బస్సులో బెండకాయలు అమ్మిన మహిళా రైతు. తిండి లేక ఇబ్బంది పడుతున్న లావణ్య. ఇంటర్నేషనల్ హోస్టింగ్ హైదరాబాద్ లో సాంప్రదాయ వైద్యంపై సదస్సు. హైదరాబాద్ టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుంది. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1.50 రేషియోలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పుడు కొందరు 1.100 పిలవాలని కోరుతున్నారు. మాకేం ఇబ్బంది లేదు పిలవడానికి, కానీ కోర్టులో ఇబ్బంది ఎదురవుతుంది. గ్రూప్ 1 వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే, అందుకే ఆయన దీక్షకు కూర్చున్నాడు సార్ అన్న. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం, నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్. ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఖమ్మం నగరపాలక సంస్థ మందిరంలో ఖమ్మం నగర అభివృద్ధిపై కార్పొరేటర్లు అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రగతి ప్రణాళిక చేయాలన్నారు. ఆదాయం పెంపుకు ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి, వాణిజ్య, నీటి పనులు వసూలు 100% జరగాలన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా లేఅవుట్ అనుమతుల నుండి ఆదాయం పెంచుకోవాలన్నారు. అనుమతి లేకుండా అనుమతులు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ముందస్తుగా హెచ్చరికలు చేస్తే సర్దుబాటు చేసుకుంటారని కలెక్టర్ తెలిపారు. చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి మెరుగైన సేవలు అందించాలన్నారు. సార్, దాదాపు ఒక ఛార్జ్ తీసుకున్న కొత్త నుంచే ఈ మున్సిపాలిటీ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది, కార్పొరేషన్ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. 3-4 రకాలుగా తమరందరూ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా తమరందరూ అనుమతిస్తే 3 రకాలుగా మనం ఒక ప్రగతి ప్రణాళిక అనేది పెట్టుకోవడం జరిగింది. మొదటిది మేడం గారు కరెక్ట్గా అన్నట్టు కావాల్సింది ఆదాయం. ఏ పని అయినా అవ్వాలన్నా కానీ ఆదాయం లేకపోతే చర్చలో ఉండిపోతుందని, కానీ పని అయితే అవ్వదండి. కొంచెం మనం పన్ను రేస్ చేయాలా లేదనే 2వ అంశం, కానీ ఉన్న పన్నులు ఎంతమంది కడుతున్నారు అనేది మొదటి ప్రణాళిక ఒకటి మొదలు పెట్టుకున్నాం. ఇది ఆస్తికి ఒకటి, కమర్షియల్ 2వది, 3వది నీళ్ళకి. ఈ 3 మనం కట్టించుకుంటే ఖమ్మంకున్న గ్రోత్కి దాదాపు వేరే కార్పొరేషన్కి అదృష్టం లేదండి. నేను ముందు పనిచేసిన స్టేషన్లో కూడా రామకొండ కార్పొరేషన్ని చూసి వస్తున్నాను. ఇక్కడ ఉన్నంత కెపాసిటీ అక్కడ లేదండి ఆర్థికంగా బలపరచడానికి. దాన్ని ముందు మనం చేసుకున్న తర్వాత ప్రణాళికలన్నీ మనం 1 by 1 చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది. ఆదాయంలో ఈ 3 పైన ఒక చర్చ కమిషనర్ గారిని పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో గౌరవనీయ సభ్యులు సహకరిస్తే ఖచ్చితంగా 1 సంవత్సరం మనం కొంచెం కష్టాలను అనుభవించిన మీ వార్డులో ఉన్న బిల్డింగ్లు, మీ వార్డులో ఉన్న బిజినెస్లు, ఈ రెసిడెన్షియల్ తీసుకొని మిక్స్డ్ పెట్టేవాళ్ళు, కమర్షియల్ ఆదాయానికి తక్కువ రేటు కట్టేవాళ్ళు, ఎక్కువ స్క్వేర్ ఫీట్ పెట్టుకొని తక్కువ స్క్వేర్ ఫీట్లు కట్టేవాళ్ళు, నల్లా ఉండి నల్లా పన్ను కట్టని వాళ్ళు, వీళ్ళ వివరాలన్నీ మీ నుంచి వస్తేనే బాగుంటుందంటే సైలెంట్గా తీసుకుంటాం. కానీ కొంచెం కష్టమైనా అందిస్తే మన కార్పొరేషన్ మంచిదనేది దయచేసి గమనించండి. ఆదాయం వచ్చిన తర్వాత 2వది మనకి ఇంకొక సోర్స్ ఉన్నది టౌన్ ప్లానింగ్ ద్వారా అండి. ఖచ్చితంగా కరెక్ట్గా అన్నట్టు మన ముందు నుంచి పాత కలెక్టర్ గారు కూడా, పాత కమిషనర్ గారు కూడా చాలా వరకు లేఅవుట్ని రెగ్యులరైజేషన్ పైన లేఅవుట్ని కొంచెం అక్కడి నుంచి కూడా మనకు ఆదాయం తగ్గకూడదు అనేది లీకేజ్ తగ్గించడానికి ముందు నుంచి ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. అది ముందుకు తీసుకెళ్ళాలి. 2వది ఎన్ఫోర్స్మెంట్ అండి. గవర్నమెంట్ మంత్రి గారు కరెక్ట్గా అన్నట్టు బిల్డింగ్ కట్టడానికి మనం సుమారు 6 నెలలు తీసుకుంటాం. కట్టిన తర్వాత అందరూ దగ్గరకు వచ్చి సార్ ఇది కట్టుకున్నారని చెప్తారు, కానీ 6 నెలలు కట్టుకునేటప్పుడు అది బేస్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అంతా చూస్తూ గమ్ముకుంటాం, అధికారులైనా మా గౌరవనీయ సభ్యులైనా. ఇది కొంచెం మాకు అర్లీ ఇచ్చేస్తే, చాలా వరకు నేను కూడా నా అనుభవంలో చూసిందండి, అర్లీ వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఆపుకుంటారండి. తెలియక కట్టుకున్న వాళ్ళు ఒక 40%,
తెలిసి కట్టుకున్న వాళ్ళు పట్టించుకోరు, మేము మమ్మల్ని ఎవరు ముట్టలేరు అనుకుని కట్టుకునే వాళ్ళు, దయచేసి ఏం అనుకోకండి ఎవరు. కానీ ఇలా కట్టుకున్న వాళ్ళు కూడా ముందు చెప్పేసి కొంచెం అప్పుడే భయాలు పెడితే, లేదా నువ్వు కట్టుకుంటే మేము డెమాలిషన్ చేస్తాం, నువ్వు కొంచెం 2 అడుగులు ముందేసుకొని నీ మార్కింగ్ చేసుకో అంటే ఖచ్చితంగా వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. 90% మంది అదే స్థాయిలో వినేవాళ్ళు ఉంటారు. ప్రతిసారి కట్టుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మున్సిపాలిటీ పని కూడా భారం ఉంది. ఒక బిల్డింగ్ని కూల్చాలంటే దాదాపు 3 లక్షలు ఖర్చు అండి. ఇది కూడా తమ్ముడు గమనించండి. కూల్చడానికి జేసీబీ, మళ్ళీ ఆ సిఎండి వేస్ట్ అంతా బయటికి తీసుకెళ్ళడానికి ఇంకొక లారీ ఏదో 1 లక్ష ఖర్చు. ఇదంతా మనం కరెక్ట్ టైంలో చేస్తే మనం ప్లానింగ్ చేయడానికి ఒక ప్రక్రియను పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా గౌరవనీయుల సభ్యులందరూ సహకరించాలని నేను విన్నపం. ఆఖరికండి ఈ 2 చేసుకున్న తర్వాత మనకు ఆదాయం వచ్చిన తర్వాత ఇప్పుడు శానిటేషన్ పైన ఒక ప్లాన్ అనేది చక్కగా మా కమిషనర్ గారు ముందుగానే ప్లాన్ చేశారు. దాన్ని కూడా చాలా టఫ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగిందండి. ఆ టఫ్ డిస్ట్రిక్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళీ మండల ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మీతోటి ఎక్కువ మనం అధికారులు పిలిచి రివ్యూ చేసుకోలేకపోయాం. ఒకళ్ళిద్దరు ప్రధానంగా ఏం చేయాలి, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు, గత 2-3 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీ ద్వారా తెలుసుకొని అధికారులు చేసేదానికి కూడా మనం పరిష్కారం చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. కానీ అందరూ ఒక టీముగా ఖమ్మం పట్టణాన్ని నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసుకుంటూ వచ్చా. కానీ శానిటేషన్లో నాకు అంత సంతృప్తికి లేదు. అందుకని దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో, ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా, డెంగ్యూ అనుకుంటూ వస్తున్నారు. అటువంటి పరిస్థితులు రావద్దు. కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. అన్నిట్లు అవటానికి కూడా మనమే కారణం. మీరు ఒక టర్ము, నేను ఒక టర్ము, ఇంకొకటి ఒక టర్ము, మొత్తానికి మనమే కదా. ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది, ఆ డ్రైన్ల మీద స్లాపులు వేసేది, రోడ్లన్నింటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది, ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది. అందుకనే కదా గోళ్లపాడు ఛానల్ చూసి నాకు కడుపు తరుక్కుపోయి శాంక్షన్ చేసే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి. అది ఎంతవరకు అయింది? అది పూర్తి కాకపోతే మళ్ళీ ఈ వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది. మీరు అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ ఒక బాటిల్ ఎక్కున్నా కూడా మళ్ళీ అది ఫ్లోకి అడ్డం పడుద్ది. డ్రైన్ కానీ ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి. ఆ డిశ్చార్జ్కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి కార్పొరేటర్లు అందరూ మనసు పెట్టి ఈ రోజు నుంచి మీరు ఏది ఉన్నా కూడా కమిషనర్ గారి దృష్టికి, అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి, ఇంజనీరింగ్ అయితే రంజిత్, రేపు నేను మళ్ళీ పనులు చూసేటప్పుడు ఎక్కడ తప్పున్నా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. కంటిన్యూషన్ ఉండాలి. ఏ వర్క్ అయినా పైప్ లైన్ కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఏదున్నా కూడా కంటిన్యూషన్ లేకపోతే చివరి దాకా మీరు తీసుకెళ్లి నదిలో కలపకపోతే మధ్యలోకి వచ్చి నీళ్లు ఎండిపోతాయి. ఇందాక ఇప్పుడు ఆ లక్కారం దగ్గర పైప్ లైన్ ఏదో మొదలు పెట్టారు. ఆ పైప్ లైన్ డిశ్చార్జ్ సరిపోద్దా? అసలు పైప్ లైన్ కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ కెనాల్ ఏంటి? రేపు మళ్ళీ బ్లడ్ వస్తే మళ్ళీ లక్కారం చెరువు పక్క కృష్ణా డివిజన్ అనుకుంటుంది. ఆ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తారు? అది అన్కంప్లీటెడ్ ఉంది కదా. కంప్లీట్ కాకపోతే మళ్ళీ రేపు వరద వస్తే ఏమవుతుంది? మీరు వర్కింగ్ సీజన్లోనే పని చేయాలి కదా. టెండర్ అయింది, శాంక్షన్ అయింది. మరి ఆ పైప్ లైన్ మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేస్తే ఎంతో కొంత మీకు రిలీఫ్ ఉండేది. మిగతా పనులు చిన్న చిన్న అన్ని అధికారులు కూడా దయచేసి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి. మహబూబ్ నగర్ నుండి పరిగి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ రైతు మార్కెట్ కు బెండకాయలు అమ్మడానికి వస్తున్న నేపథ్యంలో బస్సులో ఉన్న ప్రయాణికులు, మహిళలు రైతు వద్ద తాజా బెండకాయలు కొనుగోలు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులలో ఒకరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూరగాయలు బస్సులు కూడా పోలీస్తాడు మీకు మళ్ళీ రేపు కూడా అయితే
బస్సులో ఇటు తిప్పుకొని పెడతాడు సారు లేదు వేసిన ఫ్రీ బస్ అని చెప్పి ఇట్లా కూడా వాడుకుంటున్నాం ఇంకేం చేయాలి. రోజు రోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. మాల్హోత్రా చెబితేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడని చెప్పారు. చాలా మంది నన్ను టార్గెట్ చేశారని తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానన్నారు. రాజ్ తరుణ్ తో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేశాడని, 2014 తమకు పెళ్లైందని 2 సార్లు అబార్షన్ చేయించాడని చెబుతున్నారు. ఈ మధ్య మాల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను దూరం చేశాడని ఆరోపిస్తున్నారు. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్హోత్రా చాట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ ఫోటోగ్రాఫ్స్ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ని అందులో తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. మీరు అడ్వకేట్ రాజేష్తో చాలాసార్లు కాల్ చేశారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కేసు గురించి చర్చించాలని అంటున్నారు. చాలాసార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజ్ తరుణ్తో మాట్లాడి మధ్యలో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి రాజ్ తరుణ్తో మాట్లాడేటప్పుడు లేదండి, అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది
ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి ఇచ్చింది. ఈ బొల్ల పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అవునే ఇందాక క్వశ్చన్కి సమాధానం అసలు నార్సింగ్ పోలీసులను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు కేసు పెట్టి దాదాపు చాలా రోజులు గడుస్తారు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గాని 3 కలుస్తారు. ఇంటర్నేషనల్ హోస్టింగ్ ప్రపంచంలోనే ప్రముఖ ఇంటర్నేషనల్ తెలంగాణలో రాష్ట్రంలోని హైదరాబాద్ లో సాంప్రదాయ వైద్యంపై సదస్సు నిర్వహిస్తున్నాము. ది హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ హైదరాబాద్ ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ సాంప్రదాయ వ్యవస్థ యొక్క పరిశోధన అభివృద్ధి కోసం అనేక దేశాలతో అనుసంధానం చేస్తున్న సంస్థ. మందుల సాంప్రదాయ ఔషధం అభివృద్ధి వ్యూహంపై సంస్థ దృష్టి సారించింది. క్రియాశీల విధానాలను అభివృద్ధి చేయడం, బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడంలో సభ్య దేశాలకు మద్దతు ఇవ్వాలని, భద్రత, సమర్థత, నాణ్యతతో జనాభాను ఆరోగ్యంగా ఉంచడంలో సాంప్రదాయ ఔషధం పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సంవత్సరం భారతీయ విద్యలో సాంప్రదాయ వైద్యంపై 4వ ప్రపంచ కాంగ్రెస్ 28వ తారీఖున నిర్వహిస్తున్నాము. 28 జూలై 2024 భవన్ ఆడిటోరియం. ఈ ఈవెంట్ ని గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ దేశస్థులు అధికారికంగా ప్రకటించారు. 10 రోజులలో వివిధ రకాల కార్యకలాపాలతో సాంప్రదాయ వైద్యంపై ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ సమావేశం వివిధ కార్యకలాపాల కింద నిర్వహిస్తున్నాము. హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ 4వ ప్రపంచానికి ఉచిత ప్రవేశంతో వైద్య విద్యార్థులందరినీ ఆరోగ్యం కోరుకునే వారందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. 21/2024 నుంచి 27 జూలై 2024 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్లో ఉన్న ఆర్యవైశ్య ఉపదేశ సంఘంలో డైలీ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ. ఇందులో ఏంటంటే కొన్ని ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి. సో మీరు అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్ ప్రకృతి వైద్య విధానంతో ఈవెన్ ఆకుపంచర్ అవనివ్వండి, వర్మ అవనివ్వండి, మర్మ అవనివ్వండి, కేరోప్రాక్టిక్ అవనివ్వండి, ఇటువంటి వైద్య విధానంతో ఫ్రీ ట్రీట్మెంట్. అలాగే ఇన్ఫర్టిలిటీ, అలాగే రకరకాల వైద్యం అనేది ఈ 10 days అనేది కేవలం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో ఏంటంటే వైద్య విధానాన్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం గురించి మీకు అవకాశం ఉంది. కాబట్టి మీ గురించి మేము పెట్టే అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అవకాశం 21 నుంచి 27 వరకు సికింద్రాబాద్ మల్టీ థెరపీ ట్రీట్మెంట్ సెంటర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 28వ తారీఖు యాక్టివిటీ మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఈ యాక్టివిటీలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్పెషలిస్టులు అనమాట, బోన్ సెట్టింగ్ ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, మన మలేషియా నుంచి, ఫిలిపైన్స్ నుంచి, యుఎస్ఏ నుంచి రకరకాల మంది మన గురించి, మన ఆరోగ్యం గురించి అవేర్నెస్ క్లాసెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ వైద్య విధానాలు, ప్రకృతి వైద్య విధానంలో సక్సెస్ ఉన్న వాళ్ళకి అవార్డు సన్మానం కూడా ఉంటుంది. దీంతో పాటు ప్రతి దాంట్లో నారీ అనేది ఇంపార్టెంట్. మహిళలు లేకుండా ఏదీ లేదు. ప్రతి రంగంలోనూ మహిళలే మెయిన్ ఉంటారు. సో మహిళలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క వృత్తిలో సక్సెస్ రేషియోకి సంబంధించిన నారీ సన్మాన్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎలోపతి, ఆయుర్వేద్, హోమియోపతి, నేచురోపతి, యునాని, సిద్ధ, acupuncture, acupressure and other alternative modality, chiropractic and iridology, ऐसे बहुत सारे more than 30 सिस्टम को हम बुला रहे हैं एक प्लेटफॉर्म को. और ये एक बहुत बड़ा एक साधार बन के आएगा फ्यूचर के लिए कि यहाँ से सारे स्टूडेंट को बहुत सारे नॉलेज मिल सकता है और जितने सारे एक्सपर्ट भी है उन लोगों के बीच में ये नॉलेज शेयरिंग होगा, जो कि आने वाले दिनों में जितने भी सारे दिग्गज रहते हैं और हेल्थ केयर में उन लोगों का नॉलेज, उन लोगों का एक्सपर्टाइज को स्टूडेंट्स बेनिफिट उठा सकते हैं. और ख़ास करके ये साइंटिफिक सेशन के अलावा भी और भी काफ़ी सारे चीज़ है जो 10 दिन का कार्यक्रम 21 तारीख से शुरू होगा, 30 तारीख के अंदर. सो 21 जुलाई से 30 जुलाई तक ये पूरा प्रोग्राम चलता रहेगा.
और जो 28 जुलाई है वो मेन प्रोग्राम है जो वसीरबाग भारतीय विद्या भवन ऑडिटोरियम में शुरू होगा और जिसमें 10 कंट्री के डेलीगेट्स पार्टिसिपेट करने वाले हैं और साइंटिफिक जो सेशन होगा जो हमारा स्पीकर रहेंगे एमिनेंट स्पीकर वो डिफरेंट सेक्टर से आएंगे और वो अपना जो रिसर्च पेपर है वो प्रेजेंट करेंगे। और हमने तेलंगाना के गवर्नर, सीएम और हेल्थ मिनिस्टर को भी ऑफिशियली इनवाइट किए हैं और इसके अलावा इंटरनेशनल बड़े बड़े दिग्गज लोगों को भी बुलाया गया है इसमें। और जितने भी सारे हेल्थ केयर डॉक्टर्स हैं, फीमेल डॉक्टर्स, उनको नारी सम्मान में सम्मानित किया जाएगा। और हमें अब तक खबर मिला है कि महाराष्ट्र से 150 डॉक्टर्स आ रहे हैं, अब तक हमें खबर मिला है, जो कि ये बहुत बड़ा एक हमारे लिए अनुभव है कि एक ही स्टेट से इतना सारा डॉक्टर्स और हीलर्स और थेरापिस्ट पूरे आ रहे हैं। और भारत के हर एक जगह से, जम्मू कश्मीर से लेके कन्याकुमारी से लेके आपको आसाम से लेके हर जो राज्य से पार्टिसिपेंट करने वाले हैं, जो कि ये भी बहुत बड़ा एक उपलब्धि है HMRA इंटरनेशनल को। सो HMRA इंटरनेशनल जो है विश्व में एक प्रसिद्ध नाम ले चुका है। ये सारे चीज़ आपका एडवांस रिसर्च और एडवांस जो सारे साइंस को इंटीग्रेट करके एक पैनल में बिठाना, उसका ऊपर रिसर्च करना और काफ़ी सारे यूनिवर्सिटी के साथ भी कोलैबोरेशन करके काम करना, इसमें अच्छा नाम कर चुका है। तो हम आशा करेंगे सारे मीडिया के जितने सारे भी रहते हैं, हम आशा करते हैं कि आप ये जो सिस्टम को अवेयरनेस कैसा पूरे भारत में लाना पड़ेगा, क्योंकि हम तो ऑर्गेनाइजर के हिसाब से ऑर्गेनाइज कर रहे हैं, बट हम उम्मीद करते हैं कि आप लोग के सपोर्ट की वजह से पूरे जनता को ये खबर जाएगा कि यहाँ पे साधारण जनता के लिए भी बेनिफिट भी है और डॉक्टर्स के लिए भी है और जितने सारे स्टूडेंट हैं, मेडिकल स्टूडेंट, उनके लिए भी है। तो ये जो एक सम्मेलन है, ये फिजिकल बॉडी, मेंटल बॉडी, सोशल बॉडी, स्पिरिचुअल बॉडी, सबके लिए बेनिफिट रहता है। तो हम सोशल साइंस को भी, स्पिरिचुअल साइंस को और फिजिकल जो साइंस को और मेंटल साइंस को, हर एक साइंस को हम प्रमोट करके इंटीग्रेट करके आगे चलाएंगे इसको। और हम रिक्वेस्ट करते हैं जो कि स्पेशली अभी PG रोड से लेके मिनिस्ट्री रोड तक एक रैली शुरू होने वाला है, अवेयरनेस वाकाथन। బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంను అద్దంలా చేద్దాం కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఆర్టీసీ బస్సు నడుస్తుండగా బస్సులో బెండకాయలు అమ్మిన మహిళ రైతు. తిండి లేక ఇబ్బంది పడుతున్న లావణ్య. ఇంటర్నేషనల్ హోస్టింగ్ హైదరాబాద్ లో సాంప్రదాయ వైద్యంపై సదస్సు.